నమస్తే. ఈ కూటమి ప్రభుత్వం జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉందంటారు? ఇప్పుడు ఎలా ఉంది? చాలా అధ్వానంగా ఉందండి. ఇంతకుముందు మన జగనన్న పాలనలో అనేక మంది పేదలకు, విద్యార్థులకు, పేద ప్రజలకు, రైతులకు, ముఖ్యంగా రైతులకు చాలా రకాలుగా అన్ని రకాలుగాను సహాయ సహకారాలు అందించి ప్రతి ఇంటికి ప్రతి నెలలో కూడా ప్రతి ఒక్క పథకము వాళ్ళ అకౌంట్లో చేరేట్లా చేసి అందరినీ ఆదుకున్నాడు. ఈ కూటమి ప్రభుత్వం మోసంతో ఈవీఎంలతో వాళ్ళు అధికారం వచ్చి ఈ సూపర్ సిక్స్లు అని చెప్పేసి ఏది కూడా పథకాలు ప్రజలకు అందకుండా గ్యారెంటీ పూర్తి అయిపోయిన ఎవరో మాట్లాడితే వారు అది అది వాళ్ళ విజ్ఞతకే వదిలేలా, చంద్రబాబు నాయుడు గారు విజ్ఞతకే వదిలేలా. వారు ఆ విధంగా జనాల్ని మోసపూరితమైన హామీలతో జనాలు మభ్యపెడుతున్నారు. ఈ విధంగా ఈసారి తప్పకుండా జగనన్న అనుకున్న కన్నా ఎక్కువ సీట్లతో, ఎక్కువ మెజారిటీతో గెలిపించుకుంటాము మన వైఎస్ఆర్ కార్యకర్తలు అందరూ. రాయలసీమలో ఎలా ఉంటుంది అంటారు? రాయలసీమలో బ్రహ్మాండంగా ఉంటుంది. ఎప్పుడు కని విని ఎరుగని అభివృద్ధి కానీ, సంక్షేమాలు కానీ, విద్యా వసతి కానీ, ఆరోగ్య వసతి కానీ అన్ని విధాలుగా తీర్చిదిద్ది ఏదైతే రోడ్లు రవాణాలు సర్లేవని వాళ్ళు ఎక్కడో ఒక వీడియో తీసి చూపించి ఇప్పుడు అదే వీడియోలో వాళ్ళు మేము చూపించే పరిస్థితి తెచ్చుకున్నారు. ఎక్కడ కూడా వాళ్ళు అభివృద్ధి చేయలేదు. ఒక సంవత్సరము దాదాపు 14 నెలలు 13 నెలలు అవుతుంది వాళ్ళ ప్రభుత్వం వచ్చి. ఎక్కడ కూడా ఎలాంటి సంక్షేమ పథకాలు అమలుపరచకుండా ఒక అమ్మఒడి దాన్ని కాపీ కొట్టి అది ఒకటి ఇంప్లిమెంట్ చేసినారు. అది మన జగనన్న రోడ్డెక్కి వాళ్ళని దుమ్మెత్తి పోస్తుంటే వాళ్ళకు విధి లేని పరిస్థితులు అదొకటి ప్రజలకు ఇచ్చినారు. దాన్ని ఒకటి పేరు చెప్పుకొనేసి బయట రావాలని చూస్తున్నారు. ఏ విధంగా అయినా కూటమి ప్రభుత్వం జనాల్లోకి వస్తే, ప్రజల్లోకి వస్తే ప్రజలే వాళ్ళకి సరైన బుద్ధి చెప్తారు. మరి పవన్ కళ్యాణ్ ఈసారి 11 కాదు 1 పరిమితం చేస్తాను. ఆయన సినిమాలు తీసుకోవాలంతే. సినిమాలు తీసుకోవాలి. సినిమాల్లో ఆయన ఏదైనా చెప్తే, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఏదైనా చెప్తే అద్భుతం అంటాడు. మన కార్యకర్తలకు ఉన్న నాలెడ్జ్ కూడా డిప్యూటీ సీఎంకి లేదని మన కార్యకర్తలే అనుకుంటున్నారు. వాళ్ళ కూటమి వాళ్ళే ఇప్పుడు అక్కడక్కడ వాళ్ళే చోలు కొరుక్కుంటున్నారు. వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఆయన సినిమాలకే పరిమితం అంతే. ఆయన 11 అని నంబర్ చెప్తాడు. ఆ 11లో కూడా ఒకటి తీసేసి ఆ ఒకటి కూడా గెలలేకపోయినాడు గతంలో. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో కూడా అదే చెవి చూస్తాడేమో అని అతను రోజు అది జీర్ణించుకోలేక ఇప్పుడు ఏదో ఒకటి బురద వెళ్తున్నాడు వైఎస్ఆర్ పార్టీ పైన, మన జగనన్న దీనిపైన. ఎరుపు రంగు చూసినా, రెడ్ బుక్ చూసినా భయపడుతున్నారు అన్నారంటే అట్లా బుక్కులు 1000 వచ్చినా కూడా మన కార్యకర్తలు, జగనన్న కార్యకర్తలు ఎక్కడా కూడా భయపడరు. కావాలంటే ఒక్క ప్రాణానికి 1000 ప్రాణాలు ఇచ్చే సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ కూడా వాళ్ళు అన్యాయంగా కార్యకర్తలను హింసిస్తున్నారు, నాయకులను హింసిస్తున్నారు, ఎమ్మెల్యేలు హింసిస్తున్నారు, అనేకమైన అక్రమ కేసులు పెడుతున్నారు, బనాయిస్తున్నారు. ఏ కేసులు కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా తగ్గుతూ ఉండలేదు. ఇంకా రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ అవుతుందే కానీ, రోజు రోజుకి జగనన్న అభిమానం పెరుగుతుందే కానీ జనాల్లో ఎక్కడ కూడా తగ్గడం లేదండి.